కొన్ని మీడియాలలో అదానీ సంస్థలపై తాను దాడి చేసినట్లుగా వచ్చిన వార్తలను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఖండించారు. ఇది వైసీపీ నాయకుల అసత్య ప్రచారమని ఆయన ఆరోపించారు. అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్ కు భూములు తామే సమీకరించామని ఆయన పేర్కొన్నారు. అదానీ గ్రూప్ సంస్థలకు ఇంతవరకు ఫారెస్ట్ క్లియరెన్స్ లేదని తెలిపారు. అదానీ సంస్థ వర్కుల కోసం వైసీపీ దందాలు చేస్తూ ఉంటే తమ పార్టీ నేతలు అడ్డుకున్నారని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు గతంలో తనపై అనేకమైన కేసులు పెట్టారన్నారు. వైసీపీకి తన నియోజకవర్గంలో స్థానమే లేదని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. రెడ్డి బీజేపీ వర్గీయులు దాడి చేసినట్లు ఒక వార్త రిలీజ్ చేసినారు. అసలు అక్కడ ఆదాని గ్రూపుకు ఎలాంటి వర్క్ అలొకేషనే ఇంతవరకు లేదు. ఆదాని పేరు చెప్పి కొందరు స్థానికంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కాంబినేషన్ ఏర్పరచుకొని మాదే రాజ్యం అంతా మేమే చేస్తాం అన్నప్పుడు మా వాళ్ళు మాకు కూడా ఇక్కడ ఉద్యోగాలు కావాలా, రేపు కొన్ని వర్క్స్ కావాలా, కొన్ని సప్లై మెటీరియల్ కావాలా, కొన్ని మిషనరీ మేమే పెట్టుకోపోతామంటే రాష్ట్ర ప్రవర్తన చేసినప్పుడు అందులో భాగంగా తిరుగుబాటు జరిగింది. ఇది ఆదాని సంస్థను మేము వెల్కమ్ చేస్తున్నాం. మీకు తెలుసో లేదో ఆదాని గ్రూప్ వాళ్ళు మా దగ్గర అంబుజా సిమెంట్ పేరుతో ఒక పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ కూడా పెట్టబోతున్నారు. వాళ్ళకు ఇంతకుముందు ఎవరైతే టాటా గ్రూప్ తరఫున 3,000 ఎకరాలు పైగా తీసుకుంటే అదనంగా మరొక 1,000 ఎకరాలు కావాలంటే మేము రైతులతో సర్దుబాటు చేసి సరైన రేటుకు ఇప్పిస్తామని కూడా ఆదాని గ్రూప్ సంస్థ ప్రతినిధులతో నేనే స్వయంగా మాట్లాడినా. అదే కాకుండా ఒక 250 మెగావాట్లు అటు జెన్కో సెకీ పర్మిషన్ తో సెంట్రల్ వాళ్ళ కాంబినేషన్ తో జరిగే వర్క్ సజావుగా జరుగుతుంది. వర్కులు జరుగుతున్నాయి. ఇక్కడ ఆదాని వాళ్ళకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ క్లియరెన్స్ లేదు, ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు. ఇంత లోపల కొందరు ఈ వర్క్ మాదే అని ఒక మామూలుగా బస్సుల్లో గతంలో ప్రైవేట్ బస్సులో ఒక టవల్ వేసేవాళ్ళు, ఇది మాదే షీట్ అని. అట్ట షీట్ వేసినట్టు కంటైనర్లు పెట్టినారంట. ఆ కంటైనర్లు పెట్టినారు. ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది? మా వాళ్ళు పరిశీలనకు పోతే మా వాళ్ళని ఏళ్ళగా నిష్ఠూరంగా ఘోరాతి ఘోరంగా మాట్లాడితే తిరుగుబాటులో భాగంగా